ఐఎమ్ సారీ. ఎంత కొట్టినా నాకేం తెలియదు అంటున్నాడు. వాడే నిందితుడని మన దగ్గర ఆధారాలు కూడా లేవు. రేపు కోర్టులో ఏం చెప్పాలో ఏంటో. సార్, సంజయ్ను కిడ్నాప్ చేసినప్పుడు పిల్లలు పక్కనే ఉన్నారు. వాళ్ళు వాడిని గుర్తుపడతారు. గుడ్. వీడేనా? కాదండి. వీడా? పృథ్వీ, సార్ వాళ్ళని మార్చు. నువ్వు హోటల్, నువ్వు రారా, నువ్వు హోటల్ రా. పృథ్వీ, సార్ పాపం తీసుకురా. రైట్, చేయి ముందు పెట్టు. టచ్ చేయమ్మా. వీడు కాదు అంకుల్. వీడు కాదు అంకుల్. రైట్, చేయి ముందు పెట్టు. అంకుల్ వీడే అంకుల్. అంకుల్ అంకుల్ వీడే అంకుల్. వీడే వీడే. ఎవరైతను? ఈ కాళిదాసు సంజయని కిడ్నాప్ చేసినప్పుడు అక్కడున్న ప్రత్యక్ష సాక్షి యువరానర్, ఇతను చెప్పే సాక్ష్యాన్ని రికార్డ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? ఆ కుర్రవాడు మానసిక వికలాంగుడు, అంటే బ్రెయిన్ సరిగ్గా పనిచేయనివాడు. అండర్ సెక్షన్ 143B ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఆ కుర్రాడిచ్చే సాక్ష్యం పనికిరాదు యువర్ ఆనర్. బట్ యువరానర్, నేను ఈ సాక్ష్యం తిరస్కరించడమైనది. ఏమండి పీపీ గారు, ఇంకా ఏమైనా సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి మిస్టర్ డిఫెన్స్ లాయర్ గారు. 8 ఏళ్ల బ్లైండ్ గర్ల్ స్పర్శ ద్వారా ఇతన్ని గుర్తించగలుగుతుంది. ఆ సాక్ష్యాన్ని మీరు తిరస్కరించగలరా? ఎస్ యువర్ ఆనర్. నిన్న పోలీస్ స్టేషన్లో ఐడెంటిఫికేషన్ పెరేడ్లో ఈ కాళిదాసుని ఆ పాప గుర్తుపట్టింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని ఆల్రెడీ మీకు సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ పాప మీ ముందు గుర్తుపడుతుంది. మీరు పర్మిషన్ ఇవ్వండి యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. పర్మిషన్ గ్రాంటెడ్. పాప, మీ అక్కయ్య సంజన చంపిన వాణ్ణి నువ్వు గుర్తుపట్టగలవా? ఒక్కసారి టచ్ చేస్తే చాలు, 1,00,000 మందిలో ఉన్నా గుర్తుపట్టగలను. మీరొకసారి ఇట్రండి. మీ చెయ్యి కాస్త ముందుకు చాచండి. పాప, ఇతని చెయ్యి టచ్ చేసి అక్కయ్యని చంపింది ఇతనా కాదా చెప్పు. ఆంటీ, ఇతను కాదా ఆంటీ? మీరొక్కసారి ఇలా వస్తారా? మీ చెయ్యి ముందుకు చాచండి. షర్టును పైకి తీయండి. పాపా, మీ అక్కయ్యని చంపిన హంతకుడు ఇతనేనేమో టచ్ చేసి చెప్పమ్మా.
ఆంటీ ఇతను కూడా కాదా ఆంటీ? సాక్ష్యాలను పరిశీలించిన మీదట వాదోపవాదాలు విన్న తర్వాత కాళిదాసే ఈ రేప్ చేసి హత్య చేశాడనడానికి తగిన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ వారు సరిగ్గా ప్రూవ్ చేయటంలో విఫలమైనందున, జరిగిన సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేనందున ఈ కాళిదాసుని నిర్దోషిగా నిర్ణయిస్తూ విడుదల చేయటమైనది. ఎప్పటికీ మగాడి దౌర్జన్యానికి ఆడది బలైపోతూనే ఉంది. వాడి దృష్టిలో ఆడది ఒక ఆట బొమ్మ. ఆడుకుంటాడు, వాడుకుంటాడు. ఆడదాని నవ్వులే కావాలి, ఏడుపక్కర్లేదు. శరీరమే కావాలి, మనసక్కర్లేదు. ఆడదాని అంగాంగం మీదే కాదు, ఆత్మ మీద కూడా స్వారీ చేస్తాడు. వంటింట్లో అగ్గిపుల్ల ఆడది, పడకింట్లో అగరబత్తి ఆడది, టాయిలెట్లో టిష్యూ పేపర్ ఆడది. భయపడుతుంటే భయపెడుతూనే ఉంటాడు, పరిగెడుతుంటే తరిమి కొడుతూనే ఉంటాడు. లిప్స్టిక్ తో ఆడదాని పెదాలు ఎర్రబట్టం కాదు, కసితో కోపంతో ఆడదాని కళ్ళు ఎర్రబడాలి. పులి జింకను వేటాడడం కాదు, జింకే పులిని వేటాడాలి. 3 రేపులు 3 హత్యలు చేసిన కాళిదాసు చేతికి మాస్క్ తో కోర్టుకు వచ్చి ఆఖరికి ఆ బ్లైండ్ పాప సాక్ష్యం కూడా లేకుండా చేశాడు. చట్టం నుంచి తప్పించుకోగలిగాడు. మరోసారి వీడి చేతిల్లో ఏ అమ్మాయి బలి కాకూడదని నిశ్చయానికి వచ్చా. ఆ రోజు నుంచి వాడి కదలికలు గమనిస్తూ వచ్చా. వాడి లాయర్ సలహాతో గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్లో విజయవాడలో ఎక్కి దూరంగా పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడని తెలుసుకున్నా. నా వేషం మార్చుకున్నా, నా యాస మార్చుకున్నా. అదే రోజు అదే బోగిలో నేను ప్రయాణం చేశాను. అర్ధరాత్రి అందరూ పడుకున్నారు. ఆ నీచుడిని చంపాలనుకున్నా చంపేశా. చట్టం చేయలేని పనిని నేను చేశా. వాడిలాగే ఏ సాక్ష్యాధారాలు లేకుండా నేను జాగ్రత్త పడ్డా. పాపం వీళ్ళు అమాయకులు నా కోసం మర్డర్ చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు పొడిచింది వట్టి శవాన్ని మాత్రమే. వాళ్ళని వదిలేయండి, నాకు సంఖ్యలు వేయండి, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. లాలో 1,00,000 లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని ఎలా వాడుకోవాలో ఆల్రెడీ నేను చూసేశాను. ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయని నన్ను శిక్షిస్తారో నేను చూస్తాను. చట్టం నుంచి కాళిదాసు ఎలా తప్పించుకున్నాడో నేను అలాగే తప్పించుకుంటాను. మర్డర్ చేసినందుకు నేను గిల్టీగా ఫీల్ అవటం లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాను. అరెస్ట్ మీ. చిల్డ్రన్ తప్పుకోండి. సంజక్క కూడా లేదు కదక్క, మాకు దిక్కవరక్క. ప్లీజ్ అక్క, నువ్వు వెళ్ళదక్క, ప్లీజ్, నిన్ను వెళ్ళనివ్వము. Children, I said move. It's an order.
మనం కలిసి ప్రయాణం చేసింది కొన్ని గంటలే అయినా మంచి స్నేహితులం అయ్యాం. మీతో స్నేహం జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జన్మలో నా కోరిక తీరుతుందో లేదో చెప్పలేను. మళ్ళీ జన్మంటూ ఉంటే మంచి స్నేహితులుగా పుట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించండి. పదండి సార్. సార్ ప్లీజ్ సార్, మేము నేరం ఒప్పేసుకున్నాం కదా సార్. ఆవిడ వదిలేండి సార్. అవును సార్, మమ్మల్ని తీసుకెళ్ళండి సార్. అక్కర్లేదు. నేరం చేసింది నేను, శిక్ష పడాల్సింది నాకు. నా కోసం మీరు ఎవరిని బ్రతిమాలవలసిన అవసరం లేదు. ఎవరి దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. ఇదే ఇదే ఈ పొగరే నాకు మొదటి నుంచి నచ్చింది. ఆ రోజు మినిస్టర్ గారి ముందు నన్ను నా డిపార్ట్మెంట్ ని దుమ్మెత్తిపోసావే, అది నాకు నచ్చింది. చెయ్యని నేరానికి కుర్రాళ్ళు బలి కాకూడదని నువ్వు ఉరికంబ ఎక్కడానికి సిద్ధపడ్డావే, ఇది కూడా నాకు నచ్చింది. చనిపోయిన నీ స్నేహితురాలి స్థానంలో నిలబడి ఆమె ఆశయాన్ని నీ భుజాన వేసుకుని పిల్లల కోసం, ఈ ఆశ్రమం కోసం నీ పర్సనల్ లైఫ్ కూడా సాక్రిఫైస్ చేసావే, అది ఇక్కడ టచ్ చేసింది. నా చేతులతో నేను అరెస్ట్ చేసిన ఎంతో మంది గూండాలు, హంతకులు డబ్బు పలుకుబడితో చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని బయటికి వచ్చేసి నా కళ్ళ ముందే సొసైటీలో వీవీఐపీలుగా చలామణి అవుతున్నారు. వాళ్ళందరినీ ఏం పీకలేని నాకు ఈ అమ్మాయిని శిక్షించడానికి ఏం హక్కుంది అని నా మనస్సాక్షి నన్ను నిలదీస్తోంది. ఆ కాళిదాసుని చంపి మన డిపార్ట్మెంట్ చేయలేని పని ఓ ఆడకూతురు చేస్తే అభినందించాల్సింది పోయి అరెస్ట్ చేస్తావా అని నా యూనిఫామ్ నా మీద తిరగబడుతోంది. సార్, నా సర్వీస్లో కొన్ని వందల మంది క్రిమినల్స్ కి ఈ చేతులతో బేడీలు వేశాను. కానీ అప్పుడు కంటే ఈరోజు ఈమె చేతులకు బేడీలు విప్పుతుంటే గొప్ప ఆత్మసంతృప్తి పొందగలిగానయ్యా. అంటే అమ్మాయిని వదిలేస్తారా సార్? ఎస్. తన గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు, కంప్లైంటూ లేదు. తను ఫోన్ చేయకపోతే తన పేరు కూడా బయటకు వచ్చేది కాదు. హ్యాపీగా ఎస్కేప్ అయిపోయి ఉండొచ్చు. సింహం అడవిలో ఉండాలి, దేవుడు గుళ్ళో ఉండాలి. నీలాంటి గట్సు, ధైర్యం, ఆత్మస్థైర్యం ఉన్న తెలుగమ్మాయి జైల్లో కాదు, జనం కోసం జనం మధ్యలో ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్.